ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము 28 మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేస్తూ డెప్త్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి నాకు. నేను కూడా వాటికి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ అమెరికా రాష్ట్రం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి నిషేధించే బిల్లును ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి ఫ్లోరిడా అండి. అమెరికా రాష్ట్రం అయిన ఫ్లోరిడా గవర్నర్, ఆ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న రాన్ డిసాంటిస్ 14 సంవత్సరాల కంటే ఎవరికైనా తక్కువ వయసు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను వాడటాన్ని బ్యాన్ చేశారు. అండ్ 14 to 15 ఇయర్స్ మధ్య వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చేసి పేరెంట్స్ పర్మిషన్తో అయితే యాక్సెస్ చేయొచ్చు. సో అంతకంటే బిలో ఉంటే మాత్రం యాక్సెస్ అయితే లేదండి. వీళ్ళు బ్యాన్ చేయడానికి గల కారణం ఏంటంటే, పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది, వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు అని చాలా కారణాలను చూపుతూ ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ప్రజెంట్ బిల్లు మాత్రమే పాస్ అయింది. 2025 జనవరి 1 కల్లా కూడా ఇది ఒక చట్టంగా మారుతుంది ఆ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోండి, కేవలం ఆ రాష్ట్రంలో మాత్రమే. అండ్ మీకు తెలిసిన ఏదైనా ఒక అమెరికా రాష్ట్రం పేరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాపర్ తయారీ కర్మాగారం ఎక్కడ ప్రారంభించబడింది? సింగిల్ లొకేషన్ అంటే ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేశారనమాట. ఎక్కడ అంటే గుజరాత్ అండి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఆ గ్రూపు, గౌతమ్ అదానీ ఏదైతే అదానీ గ్రూప్ ఉందో అది గుజరాత్లోని ముంద్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాపర్ తయారీ కర్మాగారం యొక్క మొదటి దశను స్టార్ట్ చేసింది. ఇది భారతదేశ దిగుమతులపై ఆధారపడటాన్ని అయితే తగ్గించడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే కాపర్ను మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, అది తగ్గించుకోవచ్చు దీని ద్వారా. ఓకే. అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన కచ్ కాపర్ $1.2 బిలియన్ గ్రీన్ఫీల్డ్ కాపర్ రిఫైనరీ యొక్క మొదటి దశను అయితే స్టార్ట్ చేసిందండి. క్లీన్ ఎనర్జీ సిస్టమ్స్ వైపు భారతదేశం యొక్క ఇది ఒక అడుగు అని చెప్పొచ్చు. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి, అనేక అనుబంధ అప్లికేషన్స్ 2030 నాటికి దేశీయ రాగి డిమాండ్ను రెట్టింపు చేసుకోవడం కోసం ఈ యొక్క కర్మాగారం, ఈ ఫ్యాక్టరీ చాలా యూజ్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ థర్డ్ వన్ అండి. ఇటీవల ఏ దేశ అధ్యక్షతన G20 2 రోజుల 2వ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్, EWG అంటారనమాట, అంటే ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్, ఈ మీటింగ్ ఎక్కడ నిర్వహించబడింది అంటే బ్రెజిల్ అండి. ఓకే. చూడండి, ప్రజెంట్ బ్రెజిల్కే ఉంది G20 ప్రెసిడెన్సీ బాధ్యత. మన భారతదేశం ఆ దేశానికి అప్పగించింది. అయితే ఇక్కడ 2 రోజుల 2వ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ వచ్చేసి మార్చి 27న బ్రెసిలియాలో స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ వీళ్ళు అందరికీ బలమైన, స్థిరమైన, సమతుల్య, ఉద్యోగ సంపన్నమైన వృద్ధి కోసం కార్మిక, ఉపాధి, సామాజిక సమస్యలను పరిష్కరించడమే దీని మెయిన్ ఉద్దేశం అండి. భారతదేశం సభ్యదేశంగా ఉన్నందున బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటుగా 2వ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం సహా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తోంది. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మీటింగ్కి మనము సహా అధ్యక్షుడిగా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గానే మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకుంటే, మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను, అత్యధిక మందికి ఇక్కడ జాబ్ సెక్యూరిటీ లేదు అండ్ చాలా స్కిల్స్ కూడా లేవు అని మనకి లేటెస్ట్ రిపోర్ట్ అయితే చెప్తోంది. ILO రిపోర్టే చెప్తోంది డైరెక్ట్గా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఈ టైంలో ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. బట్ మన ఇండియాలో ఆల్రెడీ ఈ మీటింగ్ జరిగింది. అయితే మనం ఏం పురోగతి సాధిస్తున్నాం అనేది కూడా ఆలోచన చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టుకి అదనపు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? యాక్చువల్గా ప్రజెంట్ లడఖ్, జమ్మూ కాశ్మీర్ రెండింటికి ఒకటే కోర్టు అనమాట, ఉమ్మడి హైకోర్టు. ఈ ఉమ్మడి హైకోర్టుకి అడిషనల్ న్యాయమూర్తిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అండి. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మిస్ యూనివర్స్ పోటీ చూడండి. సో జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అడిషనల్ జస్టిస్గా అపాయింట్ అయితే కావడం జరిగింది. జస్టిస్ మహమ్మద్ యూసఫ్ వానీతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో జమ్మూ కాశ్మీర్, లడఖ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 16కి చేరింది. ఇతను న్యాయమూర్తిగా మాత్రమే అపాయింట్ అయ్యారు, నాట్ చీఫ్ జస్టిస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ అండి. మిస్ యూనివర్స్ పోటీల్లో మొదటిసారిగా ఏ గల్ఫ్ దేశం పాల్గొంటుంది? చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఈ పాల్గొంటున్న పర్సన్ అనమాట ఈమె. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఫ్యూచర్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. సౌదీ అరేబియా తొలిసారిగా చారిత్రాత్మక మిస్ యూనివర్స్ ఈవెంట్లో పాల్గొననుంది. సౌదీ అరేబియాకు చెందిన రూమీ అల్ఖల్తానీ తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో ఇస్లామిక్ దేశానికి మొదటి ప్రతినిధిగా అఫీషియల్గా పాల్గొనబోతున్నారు. అల్ఖల్తానీ మిస్ మిడిల్ ఈస్ట్ అండ్ మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021 టైటిల్స్ కూడా గెలుచుకుంది. సో ఫస్ట్ టైం వాళ్ళు వచ్చేసి మిస్ యూనివర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా పార్టిసిపేట్ చేస్తున్న ఫస్ట్ కంట్రీ సౌదీ అరేబియా అండి.
సో సౌదీ అరేబియా అనగానే సౌదీ అరేబియాకి మనకి చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. రీసెంట్గానే మోదీ గారు అక్కడ చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ప్రారంభించారు. అందులో ఎవరికైనా ఏదైనా ఒకటి తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మనం కూడా వాళ్ళ మీద చాలా ఆధారపడి ఉన్నాం గల్ఫ్ కంట్రీస్ మీద. ఎందుకు అంటే ఎక్కువగా పెట్రోల్ లైక్ దానికి కావాల్సిన ముడి సరుకును మనం అక్కడి నుండి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి, ఓకేనా, పెట్రోల్ అది అక్కడి నుండి ఎగుమతి చేసుకుంటున్నాం. ఈ మధ్యన అంటే రష్యాతో పెరిగింది, కానీ ఇంతకుముందు ఆ గల్ఫ్ దేశాల నుండి ఎక్కువగా ఇంపోర్ట్ అనేది ఉండేది. ఓకే, తర్వాత వచ్చేసారండి కళ్యాణ చాళుక్య రాజవంశానికి చెందిన 900 ఏళ్ల కన్నడ శాసనం ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో కళ్యాణ చాళుక్య వంశానికి చెందిన 900 ఏళ్ల నాటి కన్నడ శాసనం లభ్యమైందండి. పురావస్తు శాస్త్రవేత్త మరియు ప్లెచ్ ఇండియా ఫౌండేషన్ CEO ఈ శివనాగిరెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదను కాపాడండి అనే ప్రచారంలో భాగంగా ఈ శాసనాన్ని అయితే కనుగొన్నారు. అంటే వీళ్ళు ఈ ప్రచారంలో భాగంగా ఊరూరు తిరుగుతున్నారు. సో ఎక్కడైతే హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఇలా వెళ్ళి ఐడెంటిఫై చేస్తున్నారు. అయితే దీన్ని ఇంతకుముందు ఐడెంటిఫై చేశారంట, బట్ నిర్లక్ష్యంగా పక్కన పడేశారంట. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత 7th వన్, భారతదేశంలో సంరక్షించబడుతున్న బాస్మతి రకాలను పేరు మార్చడం మరియు సాగు చేసినందుకు ఏ దేశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిమాండ్ చేసింది? యాక్చువల్గా ఇది క్వశ్చన్ చాలా పెద్దదైంది, బట్ దాని గురించి క్లారిటీగా చెప్పాలనే అంశంతో నేను ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ అండి. సో పాకిస్తాన్ ఏం చేసిందంటే, మన ఇండియాలో మనము కొత్తగా తయారు చేసుకున్న 2 కొత్త బియ్యపు రకాలని కాపీ చేసిందండి. కాపీ చేయడమే కాకుండా పెంచుకుంటుంది కూడా. సో అది చట్టవిరుద్ధ చర్య అనేసి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిమాండ్ చేస్తుంది, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. అయితే వాళ్ళు కాపీ చేసిన రైస్ కేటగిరీ వచ్చేసి బ్లాక్ బాస్టర్ పూసా 1121 అండ్ 1509 బాస్మతి, ఈ 2 బాస్మతి రకాలన్నమాట. సో వీటిని పాకిస్తాన్లో 1121 కైనట్ అండ్ కిసాన్ బాస్మతిగా అమ్ముతున్నారు అక్కడ. ఓకే, పూసా బాస్మతి 1121, PB 1121తో బాస్మతి రకాల అక్రమ విక్రయాలు సాగు ప్రారంభమైందంట అక్కడ. అండ్ ఈ రకం పాకిస్తాన్లో అధికారికంగా PK 1121 అరోమేటిక్గా నమోదు చేసుకొని అక్కడ ఈ పర్టికులర్ ఈ బియ్యపు రకాన్ని అయితే వాడుతున్నారండి. సో ఈ PB 1509 అనేది మరొక అధిక దిగుబడినిచ్చే బాస్మతి రకం. అంటే మన దాంట్లో 2వ రకం కాపీ చేశారు, దీనిని పాకిస్తాన్లో నమోదు చేసి కిసాన్ బాస్మతిగా వాడుతున్నారండి. ఓకే, సో అయితే ఈ బాస్మతి బియ్యం అన్ని విత్తనాల చట్టం 1966 కింద రక్షించబడుతున్నాయి మన దేశంలో. ఈ రకాలను భారతదేశంలో మాత్రమే పండించవచ్చు. మొక్కల రకాలు రైతుల హక్కుల చట్టం 2001 కింద కూడా వారు రక్షించబడతారు. ఈ పర్టికులర్ విత్తనాలు కావచ్చు, పెంపకం కావచ్చు. సో ఎక్కడ పడితే అది పెంపడానికి అవ్వదు. మన దేశంలో ఓన్గా తయారు చేసుకునేది ఎక్కడ పడితే అక్కడ పెంపకానికి అవ్వదు. దానికి పూర్తి చట్ట వెసులుబాటు కల్పన ఉండాలి. అదేవిధంగా సో పరిమితి కూడా ఉంటుందన్నమాట. అది దాటక ముందే పాకిస్తాన్ వాటిని కాపీ చేసి వాడేస్తుంది వితౌట్ పర్మిషన్ కూడా. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ వచ్చేసి 8, ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుందంటే న్యూఢిల్లీలో అండి. సో యాక్చువల్గా ఈరోజే స్టార్ట్ అయింది, అది కూడా వర్చువల్లో మాత్రమే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఏప్రిల్ 1 నుండి 2 వరకు కూడా 2 రోజులు కూడా భౌతికంగా అంటే ఫిజికల్గా జరుగుతుంది, ఒకరినొకరిని కలుసుకొని. ప్రజెంట్ అయితే వర్చువల్గా నిర్వహిస్తున్నారు ఈ మీటింగ్ని. ఈ సదస్సు భారత సైన్యం యొక్క అగ్రనాయకత్వం, అంటే అగ్రనాయకులు, ఆర్మీలో ఉండే అగ్రనాయకులు అందరూ కూడా ఒక దగ్గర చేరి చర్చలు అయితే జరుపుతారనమాట. సో ఈ చర్చలు అనేవి ప్రధానంగా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ టైంలో. సో ప్రజెంట్ వస్తున్న టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడము, ఇతర దేశాలతో ఉన్న ఏవైతే విరోధాలు ఉన్నాయో వాటిని తట్టుకోవడానికి చేయాల్సిన పనుల గురించి ఇది మనకి చాలా అయితే ఉపయోగపడుతుందని గమనించవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి 9, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ఇయర్లీ ట్వైజ్ అయితే కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 9th వన్, ఇండియా టీబీ నివేదిక 2024 ప్రకారము 2015 నుండి భారతదేశంలో టీబీ సంభవం ఎంత శాతం తగ్గింది? ఆన్సర్ వచ్చేసి 16% అండి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 27న ఇండియా టీబీ నివేదిక 2024ను రిలీజ్ చేసింది. ఈ యొక్క రిపోర్ట్ ప్రకారము 2015 నుండి భారతదేశం టీబీ సంభవం, అంటే టీబీ ఒకరి నుండి ఒకరికి సంభవించడం అనేది 16% తగ్గింది. టీబీ వలన సంభవించే మరణాలు కూడా 80% తగ్గాయంట. అయితే నివేదిక ప్రకారము సంఘటనలు, అంటే ప్రతి సంవత్సరం పుట్టుకొస్తున్న కొత్త కేసుల రేటు 2015లో 1,00,000 జనాభాకు 237 నుండి 2022 నాటికి 1,00,000 జనాభాకు 199 తగ్గింది. అంటే అదేం పెద్ద తగ్గడమేం కాదు, బట్ తగ్గిందని చూసుకోవచ్చు. నివేదిక ప్రకారము మరణాల రేటు 2015లో 1,00,000 జనాభాకు 28 నుండి 2022 నాటికి 1,00,000 జనాభాకు 23కి పడిపోయిందనమాట. టీబీ నిర్మూలన లక్ష్యంగా 2025ని భారతదేశం నిర్ణయించింది టార్గెట్, దాన్ని నిర్మూలించాలని.
బట్ దాన్ని రీచ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనబడట్లేదు. 2023లో నోటిఫై చేయబడిన మొత్తం టీబీ కేసుల్లో దాదాపు 32 ప్రైవేట్ హెల్త్ కేర్ రంగం వాటాను కలిగి ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 17% పెరిగింది. సో అంతే ప్రైవేట్ హెల్త్ కేర్లోనే ఎక్కువగా ట్రీట్మెంట్ పొందుతున్నారనమాట, అక్కడే లభ్యమవుతుంది. గత 9 ఏళ్లలో క్షయవ్యాధి కేసులు మొత్తం నోటిఫికేషన్లో వార్షికంగా 50% కంటే ఎక్కువ మెరుగుదల ఉందని చెప్తున్నారండి. ఓకేనా. అయితే ఎక్కువగా టీబీ కేసులు నమోదవుతున్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్, సెకండ్ వచ్చేసి బీహార్ ఉందండి. అండ్ నివేదిక ప్రకారం అంటే ఓవరాల్గా కంట్రీ వైడ్గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ వచ్చేసి 21% షేరు ఒక ఇయర్లో పెరుగుదల, బీహార్లో వచ్చేసి సెకండ్ ప్లేస్ 15%. అయితే ఈ రిపోర్ట్లో 2023లో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం సుమారు 68.3 లక్షల న్యూక్లియర్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పరీక్షలు అండ్ 1.89 కోట్ల కఫన్ స్మెరం పరీక్షలను నిర్వహించిందండి. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి 10 హిందూ మహాసముద్ర సముద్ర గర్భంలో 2 ప్రాంతాలను అన్వేషించడానికి ఏ దేశం అనుమతి కోసం ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి దరఖాస్తు చేసింది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. హిందూ మహాసముద్ర గర్భంలో 2 ప్రాంతాలను అన్వేషించడానికి అనుమతి కోసం అంటే పర్మిషన్ కోసం మన ఇండియా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి దరఖాస్తు చేసుకుందండి. మీకు సింపుల్గా చెప్తాను, ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి ఎందుకు అప్లై చేసిందంటే ప్రతి దేశము కూడా వాళ్ళ దేశంలో కొంత పరిధి వరకే సముద్రంలో పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. అది దాటి కానీ ఇన్ కేసు మనం పరిశోధనలు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి అప్లై చేసుకొని అక్కడ అప్రూవ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదే పని ఇప్పుడు మన ఇండియా చేసిందనమాట. అయితే అక్కడ అఫనసి నికితిన్ సిమౌంట్ అనే ఒక ప్రత్యేకమైన అన్వేషించడానికి కావాల్సిన ప్లేస్ ఉందంట. సో ఆ ప్లేసెస్ని అక్కడ ఎక్కువగా లైక్ చూసుకుంటే కోబాల్ట్ అధికంగా ఉండే ప్రాంతాలు అనమాట. అక్కడ పరిశోధనలు చేయడానికి లైక్ నికెల్ కానీ, మాంగనీస్ కానీ, కోబాల్ట్, రాగి ఇలాంటి వాటి నిక్షేపాలను తవ్వకాలు చేయడానికి లేదా అక్కడ ఎంత స్థాయిలో ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి పరిశోధన చేయాలని అయితే అడగడం జరిగింది. అవి ప్రత్యేకంగా ఏ ప్రాంతాలు అనేది మాత్రం చెప్పలేదండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇంకా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ, దీన్నే అన్క్లోజ్ అంటారు, దీన్ని ఐసీబీ అని కూడా అంటారు. ఇది ఒక స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ అండి. ఇది 1994లో ఏర్పాటైంది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి జమైకాలో ఉంది. జమైకా అనేది ఏ దేశంలో ఉందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత 11 ఇటీవల భారత్ లోక్పాల్లో న్యాయ సభ్యునిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ రితురాజ్ అవస్థి అండి. చూడండి, జస్టిస్ రితురాజ్ అవస్థి భారత లోక్పాల్లో న్యాయ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత లోక్పాల్లో చైర్మన్ జస్టిస్ ఏఎం కన్విల్కర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజెంట్ భారత లోక్పాల్ చైర్మన్ జస్టిస్ ఏఎం కన్విల్కర్ అండి. లోక్పాల్ సభ్యులుగా శ్రీ పంకజ్ కుమార్ అండ్ శ్రీ అజయ్ టర్కీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులుగా, న్యాయ సభ్యునిగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. జస్టిస్ రితురాజ్ అవస్థి భారత లోక్పాల్లో న్యాయ సభ్యునిగా చేరడానికి ముందు 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా వర్క్ చేశారు. గతంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. శ్రీ పంకజ్ కుమార్ గుజరాత్ కేడర్కి చెందిన 1986 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. లోక్పాల్ ఆఫ్ ఇండియాలో సభ్యునిగా చేరడానికి ముందు అతను గుజరాత్ ప్రధాన కార్యదర్శి. శ్రీ అజయ్ టర్కీ మధ్యప్రదేశ్ కేడర్కి చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. భారత లోక్పాల్ సభ్యునిగా చేరడానికి ముందు అతను భారత ప్రభుత్వ భూ వనరుల శాఖకి సెక్రటరీగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ 12 ఇటీవల వ్యాక్సిన్ తయారీ కంపెనీ అయిన బయోమెడ్ ప్రైవేట్కి ఏఐఐటి విజయవంతంగా స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బదిలీ చేసింది, అంటే ట్రాన్స్ఫర్ చేసింది. ఆన్సర్ వచ్చేసి ఐఐటి గౌహతి అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ని తయారు చేసే టెక్నాలజీని బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసింది. దీని ద్వారా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ వ్యాక్సిన్ని డెవలప్ చేస్తుంది అనమాట ఆ సంస్థ. వ్యాక్సిన్ వచ్చేసి బీహార్, కేరళ, ఈశాన్య ప్రాంతాల వంటి రాష్ట్రాల్లో ప్రబలంగా ఉన్న ఈ క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్కు లక్ష్యంగా చేసుకొని వాడతారు. రికాంబినెంట్ వెక్టర్ను ఉపయోగించి అభివృద్ధి చేయబడిన ఈ వ్యాక్సిన్ మానవులకైతే అంటువ్యాధి కాదు. ఐఐటి గౌహతి యొక్క రివర్స్ జెనెటిక్ ప్లాట్ఫామ్ దాని సృష్టిని సులభతరం చేసింది. ఇండియా యొక్క స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీలో గణనీయమైన అంతరాన్ని పరిష్కరించడం, ప్రభావిత ప్రాంతాల్లో పందుల జనాభాను రక్షించడం ఈ సహకారం మెయిన్ లక్ష్యం అండి. నెక్స్ట్ 13 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టు ఏది? సన్ రైజర్స్ హైదరాబాద్ అండి. సన్ రైజర్స్ హైదరాబాదు ఐపీఎల్ హిస్టరీలోనే అతిపెద్ద జట్టు అండి, స్కోర్ని ఎక్కువగా చేసిన అతిపెద్ద జట్టు. ముంబై ఇండియన్స్పై సన్ రైజర్స్ హైదరాబాదు 20 ఓవర్లలో 277/3 పరుగులు చేసింది. ఇది ఎప్పటివరకే అత్యధిక జట్టు స్కోర్, ఒక జట్టు చేసిన హైయెస్ట్ స్కోర్ అంటది. అంతకుముందు 2013లో పూణే వారియర్స్పై ఆర్సీబీ 263/5 స్కోర్ చేసిందండి. దాన్ని ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే
క్రాస్ చేసిందని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదిగా ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికా రాష్ట్రం 14 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిందంటే ఫ్లోరిడా. ప్రపంచంలో అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాపర్ తయారీ కర్మాగారం ఎక్కడ ప్రారంభించబడిందంటే గుజరాత్. ఇటీవల ఏ దేశ అధ్యక్షతన G20 2 రోజుల 2వ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ స్టార్ట్ అయిందంటే బ్రెజిల్ అండి. తర్వాత జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అండి. మిస్ యూనివర్స్ పోటీలో మొదటిసారిగా ఏ గల్ఫ్ దేశం పాల్గొంటుందంటే సౌదీ అరేబియా. కళ్యాణ చాళుక్య రాజవంశానికి చెందిన 900 ఏళ్ల కన్నడ శాసనం ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడిందంటే తెలంగాణ. భారతదేశంలో సంరక్షించబడుతున్న బాస్మతి రకాలను పేరు మార్చి సాగు చేస్తున్న అంటే ఏ దేశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిమాండ్ చేసిందంటే పాకిస్తాన్. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుందంటే న్యూఢిల్లీ. తర్వాత వచ్చేసి ఇండియా టీబీ నివేదిక 2024 ప్రకారం 2015 నుండి భారతదేశంలో టీబీ సంభవం ఎంత శాతం తగ్గిందంటే 16%. అండ్ హిందూ మహాసముద్ర గర్భంలోని 2 ప్రాంతాలను అన్వేషించడానికి ఏ దేశం అనుమతి కోసం ఇంటర్నేషనల్ సీబీఐ అథారిటీగా పర్మిషన్ అడిగింది అంటే మన ఇండియా అడిగిందండి. ఇటీవల భారత లోక్పాల్ న్యాయ సభ్యునికి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే జస్టిస్ రితురాజ్ అవస్థి. తర్వాత ఇటీవల వ్యాక్సిన్ తయారీ కంపెనీ అయిన బయోమెడ్ ప్రైవేట్కి ఐఐటి విజయవంతంగా స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బదిలీ చేసిందంటే ఐఐటి గౌహతి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టు ఏది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.